వర్టెక్స్ వర్మ తమ భూమిని కబ్జా చేసిండు 150 ఫీట్ల సంబంధించినటువంటి రోడ్డును సైతం కూడా కబ్జా చేసిండంటూ చైతన్య రెడ్డి అనేటువంటి మహిళ స్థానికంగా ఉండేటువంటి అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది, మున్సిపాలిటీలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత అడ్వకేట్ అయినటువంటి శుంకర్ నరేష్ను సంప్రదించడం జరిగింది. సో ముఖ్యంగా హైడ్రాకి కంప్లైంట్ చేయడం, ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డుని కబ్జా చేసినటువంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందంటూ శుంకర్ నరేష్ను అప్రోచ్ కావడం జరిగింది. సో చాలా రోజుల కానించి ఇష్యూ నడుస్తూ ఉన్నది. సో మొన్న 3-4 రోజుల క్రితమే ఒక కేసు కూడా నమోదైంది. 50 లక్షల రూపాయలను వసూలు చేసేందుకు శుంకర్ నరేష్ పాల్పడ్డాడు అంటూ హైడ్రా కేసు పెట్టడం జరిగింది. మన ముందే శుంకర్ నరేష్ ఉన్నాడు. సో ఎందుకు శుంకర్ నరేష్ గారిని హైడ్రా టార్గెట్ చేసింది? సో 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన యొక్క పాత్ర ఏంటి? సో మరి ఇంత జరుగుతున్నప్పుడు కూడా చైతన్య రెడ్డి అన్నటువంటి మహిళ ఎందుకు మరి మీడియా ముంగడికి రావట్లేదు? ఈ కేసుకి శుంకర్ నరేష్కు ఏం సంబంధం లేదని ఎందుకు కొట్టేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు? సో మాట్లాడితే మన ముందు శుంకర్ నరేష్ గారు. అన్న నమస్తే. నమస్తే. సో ఏంటి, ఒక పక్కన మీతో పాటు మరో 2 పైన కూడా కేసు నమోదైంది. కేవలం మీరు మాత్రమే వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. సో దీని అంతటి కూడా పులి స్టాప్ పెట్టాలంటే మీ క్లయింట్ అయినటువంటి చైతన్య రెడ్డి వస్తేనే దీనికి ఏమైనా పులి స్టాప్ పడుతుంది. కానీ ఆమె ఎక్కడ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఆమెను టార్గెట్ చేయకుండా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి హైడ్రా ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుందని అనుకుంటాను. అంతిమంగా ఒక సమస్యతోటి ఒకళ్ళు ఒక సంస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎవరైతే నష్టపోయిన వ్యక్తి ఉన్నారో ఆ నష్టపోయిన వ్యక్తికి సొల్యూషన్ ఇవ్వాల్సిన వ్యక్తి నీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కామ్గా కూర్చో అన్నప్పుడు అంతిమంగా ఏ వ్యక్తి అయినా కూడా తన స్వార్థం తను చూసుకుంటాడు. క్లియర్ అది. ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే కనుక వర్టెక్స్ వర్మ అనే ఒక వ్యక్తి ఈ చైతన్య రెడ్డి పన్నాల హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించిన మాంకాల్ విలేజ్ తుక్కుగూడ మున్సిపాలిటీ రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్స్ వచ్చేసి 122, 136, 137, 141. దీనికి సంబంధించి 2.5 ఎకరాల వేళ్ల భూమిని వర్టెక్స్ వర్మ అక్రమంగా కబ్జా చేసి 150 ఫీట్ల రోడ్డు నిర్మించాడు 2021లో. ఆ సమయంలో వాళ్ళు అమెరికాలో ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా దీని మీద మేము ఫైట్ చేస్తున్నా కూడా ఎవరు దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళట్లేదు, అందరూ అమ్ముడిపోతున్నారు. కాబట్టి దీని మీద నాకు ఏదైనా సరే న్యాయపరమైన సలహా ఇవ్వండి అని అంటే కనుక నేను ఆమెకి హైడ్రా అని చెప్పని ఒక నీతి నిజాయితీ పరుడు, ఇట్లా పెట్రోల్ వేసినా కూడా బగ్గు అని చెప్పని అంటదే తప్ప ఆయనకి ఏ విధంగా కాదు. ఆయన పేరే ఏవి రంగనాథ్. సో ఆయన చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా ముక్కుసూటిగా ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతున్నాడని చెప్పి టీవీలో వెళ్తున్నాడు. కాబట్టి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నేను ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఆవిడకి ఇస్తే ఆవిడ వాళ్ళ హస్బెండ్ తోటి వాళ్ళకి సంబంధించిన లీగల్ అడ్వైజర్ తోటి హైడ్రా ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే రంగనాథ్ గారు ఒక ఏసీపీకి ఒక సిఐని అలాట్ చేసి నేను దీని మీద తక్షణ ఎంక్వైరీ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పని ఆ ఫీల్డ్ విజిట్ చేసి ఒక వారం రోజులు హడావిడి చేసిన తర్వాత అవును ఆ వర్టెక్స్ వర్మ అనేటోడు దొంగ కబ్జా చేశాడు, అది మాకు రిపోర్ట్లో వచ్చింది, మీ యొక్క భూమి మేము పగలగొడతాము, ఆ రోడ్ ఏదైతే ఉందో పగలగొడతామని చెప్పి ఆవిడతో ఫోన్ మాట్లాడటం జరిగింది. ఆ ఆడియో రికార్డ్ కూడా ఆవిడ నాకు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అదే ఊరికి సంబంధించిన కొంతమంది మత్స్యకారులు నా దగ్గరికి రావడం జరిగింది, ఇదే వర్మ చెరువులు కబ్జా చేశాడు అని చెప్పని. దాని మీద కూడా హైకోర్టు రిట్ చేయడం జరిగింది, హైకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హైడ్రాకి. కానీ హైడ్రా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. దాని మీద నేను కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. సో కోర్టులు ఇస్తున్నా కూడా, ఆర్డర్లు ఇస్తున్నా కూడా, కంటెంట్లు ఇస్తున్నా కూడా రంగనాథ్ దాన్ని తుంగలో తొక్కి ఈ విధంగా బడాబాబులకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఏదైనా సరే నిజాయితీ గల ఒక మీడియా ఛానల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి అంటే కనుక నేను ఎన్నో విషయాల మీద ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా ఎదురెడ్డి పోరాడుతున్న మన తొలి వెలుగు రఘు అన్న దగ్గరికి రావడం జరిగింది. వచ్చి మొత్తం అంతా కూడా కోర్టు ఆర్డర్లు, దానికి సంబంధించిన ఆర్టీ అప్లికేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. నేను తీసుకుని వెళ్ళి అక్కడ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో 48 గంటల్లోనే 1,30,00,000 వ్యూస్ రావడం జరిగింది. మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి కాదు అబ్రాడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక రంగనాథ్ గారి మీద ఒక అవినీతి ఆరోపణలు కానీ విమర్శలు కానీ రావడం జరిగింది. సో వాటిల్ని కప్పిపుచ్చుకోవడానికి వర్టెక్స్ వర్మ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా లాలూచి పడ్డాడు. కాబట్టి అటు ఇబ్బంది రాకుండా ఉండాలి. కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, మన మీద పడిన మచ్చని ఏ విధంగా తొలగించుకోవాలి అని చెప్పని ఒక చిల్లర రాజకీయ నాయకుడు చేసేటువంటి బిగ్ గ్రేడ్ నాయకులు చేసేటువంటి ఒక రాజకీయం ఏదైతే ఉంటుందో ఆ విధంగా శుంకర్ నరేష్ అనే వ్యక్తిని బార్ కౌన్సిల్ రిమూవ్ చేసింది, ఫేక్ అడ్వకేటు ఈ విధంగా పైసలు వసూలు చేశాడు 50 లక్షలు అని చెప్పని. మరి హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్, నువ్వు ఐపీఎస్ అధికారి కదా, నువ్వు జోకి ఐపీఎస్ అయినావా, నువ్వు చదివే అయినా అన్నావు కదా, నేను ఫేక్తో అయినా, నువ్వు చదివి అయినావు కదా, మరి నీ తెలివి ఏమైపోయింది? స్టే ఇచ్చింది అంటే నీ కోర్టులు అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు, అంటే మొత్తం హైడ్రా అంటే కనుక అది నీ యొక్క సొంత సంస్థ, నువ్వే చెప్తే ఆ విధంగానే ప్రవర్తించినట్టు తనకు కావాల్సిన అనుకూల సోషల్ మీడియాలతోటి ఈ యొక్క మీడియాలతోటి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఒక 50 లక్షలు హైడ్రాతో పని చేపిస్తామని చెప్పి ఆమె దగ్గర మేము వసూలు చేసినట్టు, ఆమె వాళ్ళకి చెప్పినట్టు
వాళ్ళ తరపున హైడ్రా అసిస్టెంట్ కమిషనరు పాడిషరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో నన్ను ఏటో కింద పెట్టడం జరిగింది. అంటే ఈ సంబంధించినటువంటి కేసులో ఎంతమంది పైన హైడ్రా కేసులు నమోదు చేసింది? సో ప్రత్యేకంగా ఇంకొక మాట కూడా వినబడతా ఉంది. సో ఈ వీడియోకి గల కారణం ప్రధానమైనటువంటి కారణం ఈ వీడియోని ఈ సంబంధించిన అంశాన్ని మీడియా దృష్టికి, అది కూడా మన తొలి వెలుగు రఘు గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీరు. సో రఘు గారి పైన కూడా కేసు నమోదైంది అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. అది కూడా ఒక రకరకాలైనటువంటి ప్రచారం వినబడుతుంది. సో ఈ కేసుకి ముఖ్యంగా 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ కేసులో రఘు గారు ఉన్నారా లేరా అంటే ఏం చెప్పగలరు? ఇది ముమ్మాటికి అవాస్తవము. ఇది కేవలం కూడా ప్రజల తరపున నిలబడి ప్రజా గొంతుకై కొట్లాడుతున్న రఘు గారు లాంటి వ్యక్తుల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగకూడదు, అన్యాయాల మీద కొట్లాడకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ. సో ఈ విధంగా ఎవరైనా చేసినా కూడా అది ముమ్మాటికి కూడా ఖండించదగ్గ విషయము. ఈ కేసుకు సంబంధించి 3 మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. దాంట్లో నేను ఏటుగా పెట్టడం జరిగింది. ఎందుకు అంటే కనుక మొదటి నుంచి కూడా ఈ వ్యవహారాన్ని లీగల్గా కానీ మీడియా ద్వారా కానీ మిగిలిన అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కానీ ముందుకు తీసుకుని వెళ్ళి రంగనాథ్ గారు చేస్తున్న ఈ అవినీతి వ్యవహారాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న వ్యక్తి నేనే కాబట్టి ఆబ్వియస్లీ ఈ విధంగా రోప్ చేయడం జరిగింది. ఒక అడ్వకేట్కి ఒక క్లయింట్కి మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలని చీటింగ్ లాగా చేస్తే కనుక ప్రపంచంలో ఎవడో ప్రాక్టీస్ చేయడు. అది క్లియర్గా నేను చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు మీ క్లయింట్ అయినటువంటి చైతన్య రెడ్డి గారితో ఈ కేసు అయిన తర్వాత ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా ఆమె ఏ విధమైనటువంటి క్లారిటీ? ఎస్, చేయడం జరిగింది. చేస్తే ఆవిడ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఎగ్నెస్ట్గా కంప్లైంట్ ఇవ్వమంటున్నారు, కానీ నేను ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు, దానివల్ల ఏసీపీని సిఐని నాకు పదే ఫోన్లు చేపిస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది. అది దీనికి సంబంధించి ఏదైనా సరే ఒక థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైక్ సిబిఐ ద్వారా సిడిఆర్ ఫైలు అటు సిఐది ఏసీపీది చైతన్య రెడ్డి గారిది సిడిఆర్ తీపిస్తే దాంట్లో క్లియర్ కట్గా కూడా ఆధారాలు వస్తాయి. సో దాని తర్వాత ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది, ఆవిడ అందుబాటులోకి రాలేదు. సో ఆ విషయం ఏ విధంగా ఉన్నా కూడా జరిగిందైతే కనుక ప్రజానీకాన్ని తెలియజేయాలి కాబట్టి నేను ముందుకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. ఆమె పైన కూడా మీరు కొన్ని చేయడం జరిగింది. అంటే ఒకవేళ 50 లక్షల రూపాయలు మేము తీసుకున్నట్టు మా మీద కేసులు నమోదు చేస్తే ఇచ్చినటువంటి వ్యక్తి పైన కూడా మీరు కేసులు నమోదు చేయాలన్నటువంటి ఒక అంశాన్ని కూడా మీరు తెరలేపారు. సో ఏంటి దానిపైన ఏం క్లారిటీ ఇవ్వాలి? ముమ్మాటికి ఒకవేళ ఆ విధంగా 50 లక్షలు నా పేరు చెప్పి ఎవరైనా తీసుకున్నట్లయితే గనక ఆ విధంగా అధికారుల్ని అవినీతి లంచం ఇచ్చి తనకు అనుకూలంగా పనులు చేయించుకోవడం అనేది కూడా చట్ట వ్యతిరేకమైన చర్య. బీయింగ్ ఏ లా అబైడింగ్ సిటిజన్ అండ్ అడ్వకేట్ అండ్ ఒక సామాజిక కార్యకర్తగా సెక్షన్ 12 ఆఫ్ ది ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో ఆ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఏసీపీ మీద ఆమె మీద కూడా నేను నిన్న ఏసీపీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి, నన్ను పిలవండి, ఎక్కడిచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, నా సిడిఆర్ తీయండి, బరాబర్ విషయాలను బయటికి రావాలి కదా బ్రదర్. ఎస్. సో కొల్లూరు శ్రీనివాస్ అన్నటువంటి ఒక పేరు కూడా వినపడుతుంది. సీనియర్ జర్నలిస్ట్ ఏదో మీతో పాటు కేసు నమోదైనటువంటి ఆ వ్యక్తి పేరు ఏదో ఉంది. సో ఆ వ్యక్తికి మీకు ఉన్నటువంటి సంబంధం రిలేషన్ ఏంటిది? అసలు గతంలో పరిచయమా, అసలు ఆయన తోటి మీకు ఉన్న సంబంధం, లేకపోతే కావాలని చెప్పేసి ఆయన ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేసిన ఆయన కూడా? చందు శ్రీనివాస్ బ్రదర్, చందు శ్రీనివాస్ అనే వ్యక్తి. ఇతను సుమన్ టీవీలో ఒక ఎనాలిసిస్ట్గా ఉంటారు. అతనితో కలిసి నేను కొన్ని ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. దానికి ముందు కూడా కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆయన నేను కలవడం జరిగింది. అయితే అతను రంగనాథ్ గారికి చాలా క్లోజ్గా ఉంటాడు. ఈ విషయానికి సంబంధించి ఆ చందు శ్రీనివాస్ అనే వ్యక్తిని ఈ యొక్క విషయంలోకి ఎందుకు తీసుకుని వచ్చారు ఏంటి అనే ఒక విషయము ఆయన్ని నేను అడుగుదామని చెప్పి ప్రయత్నించాను. ఆయన కూడా అందుబాటులోకి లేడు. సో ఆయన కలిసిన తప్పకుండా నేను చెప్తాను. అంటే మీరు ఇద్దరు కలిసి ఏమైనా హైడ్రా ఆఫీస్కి పోయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సో ఆయనకున్న మీకు అంటే మీరేమో అడ్వకేట్, ఆయనేమో ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి సో కేవలం ఆ రెండు పరిచయాలని ఆయనతో ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా మాత్రమే పరిచయం, లేకపోతే ఉంటే ఇట్లా హైడ్రా ఆఫీస్ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయేమో? 100కి 100%, 1000%, 10 లక్షల% కూడా ఆయన నేను కలిసి హైడ్రా ఆఫీస్కి వెళ్ళటం కానీ, హైడ్రా రంగనాథ్ గారిని కలవడం కానీ, అదేవిధంగా ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఏదైనా మాట్లాడడం కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ ఏది లేదు. ఎప్పుడైతే కనుక నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేయడం జరిగిందో ఆ రోజు మొదటి ఇంటర్వ్యూ ఈ చందు శ్రీనివాస్ అనే వ్యక్తికే ఈ యొక్క హైడ్రా రంగనాథ్ గారు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సాయంత్రం 6:30కి ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పిన రంగనాథ్ గారు అదే సుమన్ టీవీలో ఉండగా ఫోన్ రావడం జరిగింది పై అధికారుల నుంచి. సార్ నువ్వు ఇంటర్వ్యూలు ఇవ్వద్దంటే కనుక నేను ఇయ్యను సార్ అని చెప్పని ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే రంగనాథ్ గారిని అతను నాకు పరిచయం చేయడం జరిగింది. ఒక ఫోటో ఉంటుంది. ఒక పక్కన రోడ్డు 150 ఫీట్ల రోడ్డు ఏదైతే ఉందో సో దాన్ని ధ్వంసం చేయడానికి రంగనాథ్ గారు వెళ్ళడం జరిగింది. సో ఒక ఫోన్ ద్వారా మళ్ళీ వెనక్కి వచ్చిండు అన్నటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఆ ఫోన్ ఎవరిదై ఉంటుంది, లేకపోతే ఇంకెవరైనా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారా రంగనాథ్ని, ఇంకెవరున్నారా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు?
ప్రభుత్వంలో కీలక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్ అది చేపించింది వర్టెక్స్ వర్మ అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలోనే మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. సో అంటే వర్టెక్స్ వర్మ రంగనాథ్ గారితో కుమ్మక్కై చేస్తున్నటువంటి ఉమ్మడిగా చేస్తూ ఉన్నటువంటి ఒక గేమ్ అని చెప్పేసి అనుకుంటామని. బరాబర్ కుమ్మక్కాయ చేస్తున్న గేమ్ ఇదంతా. ఏం చేయబోతా ఉన్నారు ఈ సంబంధించినటువంటి ఈ కేసులో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఆల్రెడీ నా మీద అక్రమంగా అన్యాయంగా కేసులు నమోదు చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో అదేవిధంగా అనుకూల మీడియాలో నాకు వ్యతిరేకంగా నా యొక్క కీర్తి ప్రతిష్టల్ని దిగజార్చే విధంగా వాళ్ళు కథనాలు ప్రచురిస్తున్నారు. కాబట్టి వాటిల్ని జరిగిన నిజాల్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అటు లీగల్గాను ఇటు సామాజిక వేదికల ద్వారా అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా జరిగిన విషయాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా యొక్క తక్షణ కర్తవ్యాలు నేను నిర్వహించడం జరిగింది. అంటేనే ఒక రకంగా ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో, ముఖ్యంగా కబ్జాలు చేసుకొని ఆ గవర్నమెంట్ ల్యాండ్లు కావచ్చు, నాలాలను కబ్జా చేసేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దానిపైన కొరడా గులిపించడం కోసం మాత్రమే ఏర్పడ్డది హైడ్రా అని చెప్పి చెప్తున్నటువంటి రంగనాథ్ గారు కానీ హైడ్రా కానీ. సో ఇప్పుడు ఇటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటే హైడ్రా పైన మీకు ఏమనిపిస్తా ఉన్నా? వసూళ్ల సంస్థ కదా హైడ్రా అంటే. హైడ్రా అంటే వసూళ్ల సంస్థ. అంటే ఒక ఏజెంట్ని నియమించుకొని ఒక వడ్డీ వ్యాపారి రోజువారీ వడ్డీ అమౌంట్లు ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటాడో ఆ విధంగా ఈ హైడ్రా అనేది వసూళ్ల సంస్థ. ఎందుకంటే కింద స్థాయి వాళ్ళని రోడ్ల మీద పడేసి అత్యంత దారుణంగా వాళ్ళ ఇల్లు కూల్చిన సంస్థ ఈరోజు ఇంత క్లియర్గా ఎవిడెన్స్లు ఉన్నా కూడా అక్కడ 150 ఫీట్ వైడ్ రోడ్ ఎందుకు కూల్చట్లేదు? మన తొలి వెలుగులో వీడియో చేసిన తర్వాత తహసీల్దార్ వెళ్ళి అక్కడ మొత్తం అంతా కూడా ల్యాండ్స్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మరి మీరేం చేస్తారు? నిద్రపోతున్నారా? అంటే ఈ విధంగా గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళ మీద ఈ విధంగా మానసిక దాడి, అదేవిధంగా చట్టాల ద్వారా ఈ విధంగా చట్టాలను చేతిలోకి తీసుకుని దాడి చేస్తే అంటే మేము ఖమ్మంలో చిట్టీల వ్యాపారిమా, నల్గొండలో రైస్ మిల్లర్నా? నేను మీరేం చెప్తారు భయపడడానికి? ఇన్ని కేసులు అయిన తర్వాత ఈ విధమైనటువంటి బెదిరింపులకు పాల్పడిన తర్వాత శంకర్ నరేష్ గారు భయపడతా ఉన్నారు ఏమన్నా? శంకర్ నరేష్ అనే వ్యక్తి భయపెడితే నేను ఎప్పుడైతే ఈ ఆరోపణ వచ్చిందో అంతకు ముందు వరకు కూడా ఫోన్లో 5% 6% ఛార్జింగ్ ఉన్నా కూడా ఫోన్ వాడేటోండి. ఇప్పుడు ఓన్లీ 100% ఛార్జింగ్ ఉంటేనే వాడుతున్నాను. ఎందుకు అని అంటే కనుక శంకర్ నరేష్ అనే వ్యక్తి ఎక్కడికి పారిపోలేదు. శంకర్ నరేష్ అనే వ్యక్తి ఫోన్ 24 గంటలు అందుబాటులోనే ఉంటుంది. శంకర్ నరేష్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా తన యొక్క కార్యకలాపాలు కానీ వ్యక్తిగత వ్యవహారాలు కానీ చేసుకుంటున్నాడు. అరెస్ట్ చేసే దమ్ముంటే అరెస్ట్ చేయండి, ఇంకా 100 కేసులు పెట్టుకునే దమ్ముంటే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి శంకర్ నరేష్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఖచ్చితంగా వర్మ అండ్ రంగనాథ్ ఆడుతున్నటువంటి గేమ్గానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్గా అక్కడికి ఖచ్చితంగా కూడా ఆమె ల్యాండే ఆ సంబంధించినటువంటి ఆ భూమిని కబ్జా చేసినటువంటి దానిపై నేను కొట్లాడడం జరిగింది. సో దాంట్లో వర్టెక్స్ వర్మ కబ్జా చేసింది కాబట్టి సో వర్టెక్స్ వర్మ రంగనాథ్ గారితో కుమ్మక్కైపోయి ఈ సంబంధించినటువంటి ఆ టాపిక్ను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ శంకర్ నరేష్ గారు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.